ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డారా, క్రిస్మస్ వేడుకల సందర్భంగా క్రైస్తవులందరికీ యావత్ భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్క క్రీస్తు ప్రేమను అనుసరించి నడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరుకు వందనాలండి. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించను, కావుననే తన అతిథి కుమారులుగా పుట్టిన వారి విశ్వాసం నుంచి ప్రతి ఒక్కడును నిత్య జీవం పొందినట్టు ఆయన్ను అనుగ్రహింపబడ్డాడు మనకి ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన ప్రేమ, ఆయన త్యాగము ప్రజల కొరకు, తన ఈ మానవ జాతి కొరకు, మానవ యొక్క ఈ కుటుంబము కొరకు, మనుషుల కొరకు. ఎందుకంటే ఆ మనిషి తన పోలికలో ఉన్నాడు, దేవుని పోలికలో మనిషి ఉన్నాడు కాబట్టి ఆ మనిషి కొరకు ఆ దేవాది దేవుడు మనిషిగానే ఇక్కడ దిగివచ్చి సమాజంలో ఉంటున్న కుళ్ళిపోయిన ఈ యొక్క స్వార్థపు ప్రయోజనాల్లో ఒకరికొకరిని కొట్టుకుంటూ తిట్టుకుంటూ అంతాను వారు ఎంతకైతే దౌర్జన్యంగా మనుషులపై దాడులు చేసుకుంటూ ప్రేమ లేక ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఈ సమాజంలో అందరూ కూడా ఎప్పుడైతే ప్రేమ కలుగున్నటికే ప్రయాసపడండి. ప్రేమ అనేక దోషములను కప్పుతుందని మనం గ్రంథములో నుండి, బైబిల్ గ్రంథములో నుండి, సామెతల గ్రంథంలో మనం చూస్తాము. ప్రేమ కలిగి ఉండుట చాలా మంచిది. దేవుని మనము ప్రేమతో ప్రతి ఒక్క మనిషిని కూడా జయించవచ్చు. అదే దేవుడు ఈ లోకాన్ని ఈరోజు ఆయన స్వతంత్రించుకున్నాడంటే యావత్ భూలోకాన్ని. ఆయన ప్రేమ, ఆయన తను తాను రిక్తుడుగా చేసుకొని తన ప్రజల కొరకు వారు ఈ స్వార్థపు ఆలోచనలు విడిచి ప్రేమ కలిగి ఉండాలని, ఏ ఒక్క స్వార్థము లేకుండా నిస్వార్థపరుడై మనుషుల కొరకు ఆయన మనిషిగా వచ్చి ఈరోజు భూలోకంలో గొప్ప కార్యాన్ని చేశాడు. ఆయన తన ప్రజలను వారి పాపములను విడిపించటకై ఆయన వచ్చాడు ఈ భూలోకం. ఆయన తప్ప ఎవరు కూడా ఈ భూలోకంలో మనుషుని స్వార్థముని ఇంకా అసూయని ఇంకా కక్షను ఇంకా పాపముని ఇంకా విడిపించేవాడు ఒక్కడు కూడాను ఇంకా లేడు. ఆయన మన కొరకు ప్రాణమే పెట్టాడు, ఏదైనా చేయగలడు. అందరూ ప్రేమ కలిగి ఉందాం, ప్రేమతో జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.